వెల్కమ్ టు హెల్త్ టైమ్. దాదాపు 100 రకాలకు పైగా ఉండే కీళ్ళ నొప్పుల సమస్యలు కొన్ని పెద్ద జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తే మరికొన్ని చిన్న జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి. కొన్ని కీళ్ళ వరకే పరిమితమై ఉంటే మరికొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంటాయి. మరి కీళ్ళ నొప్పుల సమస్యలు అధికమై కీళ్లు అరుగుదలకు గురై ఆ సమస్యలు తీవ్రమైనప్పుడు సర్జరీ గురించి ఆలోచించాల్సి ఉంటుందని జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ ఎప్పుడు అవసరం, నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఎప్పుడు అవసరం, వాటిలో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, ఈ వివరాలు అందించడానికి సిద్ధార్థ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రంగనాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. 100 రకాలకు పైగా ఉంటాయి అంటారు కదండి, అంటే ఏవి ఎక్కువగా గమనిస్తూ ఉంటారు? కీళ్ళ అరుగుదలలో ముఖ్యంగా ఉండేది ఆస్టియోఆర్థరైటిస్ అండి. అది చాలా కామన్ మన ఇండియాలో. తర్వాత వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆర్డర్లో చూస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ నెక్స్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత గౌటీ ఆర్థరైటిస్ అంటాము, గౌట్ ఉన్న వాళ్ళలో వచ్చే ఆర్థరైటిస్. సోరియాటిక్ ఆర్థరైటిస్, సోరియాసిస్ అనే స్కిన్ కండిషన్ ఉన్న వాళ్ళలో వచ్చేది. యాంక్లోజింగ్ స్పాండలైటిస్, ఇది జెనెటిక్ పరంగా వచ్చే. ఈ 5 ముఖ్యంగా చాలా కామన్గా చూస్తుంటామండి. ఓకే, ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేసేవంటే ఎలాంటి జాయింట్ పెయిన్స్? జాయింట్ పెయిన్స్, యాంక్లోజింగ్ స్పాండలైటిస్ కొద్దిగా హెరిటరీగా, యాంక్లోజింగ్ స్పాండలైటిస్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ ఇవి జాయింట్ పెయిన్స్తో పాటు వేరే ఆర్గాన్స్ లైక్ సోరియాసిస్లో కంపల్సరీగా స్కిన్ లీజన్స్ ఉంటాయి, అంటే చర్మం పైన పొడలు రావడం ఇవన్నీ ఉంటాయి. అవి ఫస్ట్ వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయండి. అలాగే గౌట్లో కూడా మనము యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ డిపాజిట్ అవుతుంది, అంటే లివర్లో ఎక్కువ ప్రొడ్యూస్ అయినా ఆర్ కిడ్నీలో తక్కువ ఎక్స్క్రీట్, అంటే బయటికి వెళ్లకుండా అలాగే ఉండిపోయినా బాడీలో డిపాజిట్ అయి వచ్చే ఆర్థరైటిస్ గౌటీ ఆర్థరైటిస్ అంటాం. ఈ సమస్యల్ని డైటరీ చేంజెస్తో ఎంతవరకు మేనేజ్ చేయొచ్చు? ఎస్, డైట్ డెఫినెట్గా ఇంపార్టెంట్ రోల్ అండి ఆర్థరైటిస్లో. ఒబేసిటీ, మనం అధిక బరువు ఉండడం వల్ల ఆ బరువు తీసుకునే జాయింట్స్ ముఖ్యంగా బాడీలో ఉన్నవి మోకాళ్ళు అంటాం. ఆ మోకాళ్ళ పైన ఎక్కువ లోడ్ పడినప్పుడు అరుగుదల అనేది ఎక్కువ అవుతుంది. సో బరువు ఎక్కువ ఉండి మనము మోకాలు నొప్పి ఉన్నప్పుడు మనం ఎక్కువ నడవలేనప్పుడు మళ్ళీ నొప్పి ఎక్కువ అవుతుంది. ఇట్స్ లైక్ ఏ సైకిల్ అండి, విషియస్ సైకిల్ అంటాం. సో డైటరీ చేంజెస్ మనం ఫాలో గౌటీ ఆర్థరైటిస్ ఇట్లాంటి వాటికి మాత్రం డైట్ లో చాలా చేంజెస్. డైట్ అంటే గౌటీ ఆర్థరైటిస్ అనేది హై ప్రోటీన్ డైట్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా వస్తుంటుందండి. హై ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్ డైట్, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. సో దాంతోపాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోవాలి టు అవాయిడ్ గౌట్. అంటే ఎలాంటి సమస్యలతో కీళ్లు అరుగుదలకు గురవుతాయి అంటారు? ఇలాంటి జాయింట్ ప్రాబ్లంతో, ఎలాంటి టైప్ ఆఫ్ జాయింట్ ప్రాబ్లం తోటి, అంటే గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, రుమటాయిడ్, లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్, రకరకాలుగా ఉన్నాయి కదా, 100 రకాలుగా. ఎలాంటి వాటితో ఎక్కువగా అరుగుదలకి డీజనరేటివ్ చేంజెస్ వస్తాయి? ఇండియాలో వచ్చేసి మనం కూర్చునే అలవాటు వల్ల, అంటే ఎక్కువగా కింద కూర్చునే అలవాటు ఉన్న ఇండియన్ సినారియోలో ఆస్టియోఆర్థరైటిస్ అనేది చాలా కామన్ అండి. ఆస్టియోఆర్థరైటిస్ అనేది, సో ఇందులో ఏమవుతుందంటే జనాలు మనకి కొద్ది దూరం నడిచినా నొప్పి రావడము, మనం రోజువారీ చేసుకునే పనులు కూడా చేసుకోలేకపోవడము, తర్వాత స్టెప్స్ ఎక్కి దిగుతున్నప్పుడు కింద కూర్చున్నప్పుడు నొప్పి రావడము, ఇవన్నీ ముఖ్యంగా మనకు వచ్చినప్పుడు కంపల్సరీ ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది అనుకోవాలి. నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ అయితే ఎక్స్రే తీస్తారు, దాని ద్వారా మనం డయాగ్నోస్ చేయగలం. అంటే కీళ్ళు అరుగుదలకు గురవుతున్నప్పుడు కొంతమంది అనుకుంటారు కొంచెం జాయింట్స్ దగ్గర సౌండ్స్ లాగా రావడం, వాపు లాగా రావడం ఉంటుంది అనుకుంటారు, అట్లా అందరిలో ఉండకపోవచ్చా? దాన్ని మీరు చెప్పే వాటిని క్రెపెటస్ అంటామండి. అంటే కీళ్ళ అరుగుదల ఒక దశలో సెకండ్ స్టేజ్ అలా ఉన్నప్పుడు సౌండ్స్ అనేది వస్తుంటాయి. వాపు అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత గౌటీ ఆర్థరైటిస్, వీటిల్లో స్మాల్ జాయింట్స్ అంటాం మనము. ముఖ్యంగా రుమటాయిడ్లో అనేది చేతి వేళ్ళకు ఉన్న జాయింట్స్కి ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు నొప్పితో పాటు వాపు ఉంటుంది, ఎరుపు ఉంటుంది, తర్వాత జాయింట్ స్టిఫ్నెస్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగా ట్రీట్ చేస్తామని. ఓకే, ఎక్కువగా చూసేది ఆస్టియో ఆర్థరైటిస్, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారా? యా. ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తుంది? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళకి, లేడీస్లో అయితే మెనోపాజ్ దాటిన తర్వాత, దట్ ఈస్ 50 years తర్వాత, మగవాళ్ళలో అయితే 60 years తర్వాత కామన్గా వస్తుంటుందండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది యంగ్ ఫీమేల్స్, అంటే 30 to 40 years మధ్యలో ఉన్న ఫీమేల్స్లో అధికంగా ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది నేను చెప్పిన ప్రకారం స్కిన్ లీజన్స్ ఉండాలి కంపల్సరీ. ఓకే, అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళకే సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది. యాంక్లోజింగ్ స్పాండలైటిస్ అనేది మగవారిలో అధికంగా ఉంటుంది, 20 to 40 years ఉన్న వాళ్ళు అధికంగా కనిపిస్తుంది. ఓకే, కీళ్ళ అరుగుదలకి అంటే బాగా సివియర్గా ఉంది, వీళ్ళకి సర్జరీ అవసరం అని ఇండికేషన్స్ ఎలా ఉంటాయి? అదే అండి, అంటే మనం రోజువారీ పనులు, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాము మెడికల్లో. సో మనం రోజు చేసుకునే పనుల్లో ఇబ్బందిగా ఉండడము, ప్రతిరోజు మనం నొప్పి బిల్ల రావాల్సి వచ్చినప్పుడు, స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు విపరీతంగా నొప్పి రావడము, కింద కూర్చున్నప్పుడు విపరీతంగా నొప్పి రావడము, ఇవన్నీ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే తీసే ఎక్స్రేలో
దెర్ ఆర్ స్టేజెస్ అండి. ఆర్థరైటిస్లో స్టేజెస్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4 అని. గ్రేడ్ 3 and 4లో మనం యూజువల్లీ సర్జరీ అనేది చెప్తాం. ఓకే, నల్గొండ నుంచి మనోహర్ గారు. మనోహర్ గారు, హలో హలో, నమస్తే అండి, చెప్పండి. మహేందర్ అండి. చెప్పండి మహేందర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. ఆ, డాక్టర్ గారితో మాట్లాడాలి. చెప్పండి సార్. సార్ నా పేరు మహేందర్ సార్, నా వయసు 27 సంవత్సరాలు. ఓకే సార్. ఒకటి బైక్ యాక్సిడెంట్ అయింది, లిగమెంట్ టేర్ అయిపోయింది సార్, యాంకిల్ ఏటీఎఫ్ఎల్ అని. ఓకే. ఇక్కడ కన్సల్ట్ అయ్యాను ఆర్థోపెడిషియన్ ఇక్కడ Okay. కన్షన్ హాస్పిటల్లో. ట్రీట్మెంట్ చేశారు, స్లాబ్ వేశారు, హై గ్రేడ్ టియర్ అని చెప్పారు, 3 months రెస్ట్ అని చెప్పారు. ఇప్పుడు 3 months అవుతుంది, బట్ కొద్దిగా నడుస్తుంటే కొద్దిగా కలుక్కుమన్నట్టు అని అనిపిస్తుంది సార్. ఈ స్టేజ్ లో ఉంటే మరి సర్జరీకి వెళ్ళొచ్చా, రెస్ట్ తో హీల్ అవుతుందా? కొద్దిగా మేము సలహా కోసమని ఫోన్ చేసి. యూజువల్లీ హై గ్రేడ్ టేర్స్ సర్జరీ తో బెటర్ అండి. ఏటీఎఫ్ఎల్ అంటే టాలోఫిబ్యులర్ లిగమెంట్ అంటాం, యాంకిల్లో మెయిన్ లిగమెంట్ అది స్ప్రెయిన్ అయినప్పుడు యూజువల్లీ 60 to 70% అట్లా పిఓపి ప్లాస్టర్ మీకు వేశారు కదా, అలానే ట్రీట్ సరిపోతుంది. అలా వేసినా కూడా మనం స్కాచ్ కాస్ట్ వేసారండి. యా బోత్ ఆర్ సేమ్. మనకు ఇచ్చే అంటే ఇప్పుడు సర్జరీ లేకుండా హీల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎన్ని రోజులు పట్టొచ్చు పూర్తిగా నడవడానికి? అంటే ముందు కంటే ఇప్పుడు బెటర్ గా నడుస్తున్నాను, బట్ కాకపోతే కొద్దిగా అంత యాంకిల్ అనేది కొద్దిగా స్టిఫ్నెస్ అనేది ఉంది, అది కొంచెం కలుక్కుమంటుంది సార్. 3 months సరిపోతుందండి. ప్లాస్టర్ అనేది 3 months చాలు. తర్వాత తీసి మనం ఎక్సర్సైజులు చేసుకోవాలి, యాంకిల్ ఎక్సర్సైజెస్ అనేది చేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చ నీళ్ళలో పాదం పెట్టి రోజు ఉదయం సాయంత్రం చేసుకుంటూ ఉండాలి. ఫిజియోథెరపీతో కొద్దిగా మీకు మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కీళ్ళ అరుగుదల సమస్యలకి వెయిట్కి చాలా రిలేషన్ ఉంటుంది అంటారు కదండి. వెయిట్ తగ్గితే కొంతవరకు ప్రాబ్లం కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి. వెయిట్ డెఫినెట్లీ నేను ఇందాక చెప్పినట్టు వెయిట్ అనేది మన నీ జాయింట్స్ అనేవి లోడ్ తీసుకునే జాయింట్స్, మన బాడీ వెయిట్ తీసుకునే జాయింట్స్. సో డెఫినెట్గా అవే ఫస్ట్ జరుగుతాయి. మన బాడీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటే మోకాల పైన లోడ్ తగ్గి ఉపశమనం అనేది ఉంటుంది. ఓకే, ఫీమేల్స్లో అంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా జాయింట్స్ మీద ఉంటుంది అంటారు? ఎస్ అండి. మెనోపాజ్, మెనోపాజ్ వచ్చేటప్పుడు మనకు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది లేకపోవడం వల్ల బోన్స్ అనేది అరుగుదల అనేది ఎక్కువ అవుతుందండి. వాటితో పాటు హార్మోన్ చేంజెస్ వల్ల వాళ్ళకు ఒబేసిటీ అంటే కొద్దిగా ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది ఆ ఏజ్లో. సో దానివల్ల కూడా వాళ్ళు నడక కొద్దిగా తగ్గిపోవడము, పెయిన్ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ స్టార్ట్. సుధాకర్ రావు గారు కాల్. సుధాకర్ రావు గారు, మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సుదర్శన్ గారు, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నేను ఈ మధ్యలో మార్నింగ్ వాక్ వెళ్తుంటేను మోకాళ్ళలో చిప్పల దగ్గర సౌండ్ వస్తుంది మేడం. నాకు ఏజ్ వచ్చి 60 years. ఓకే అండి, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ నాది 60 years సార్ నాది. చెప్పండి సార్, సౌండ్ వస్తుంది. నడుస్తూ ఉంటే సార్ మోకాళ్ళలో ఇవి మన చిప్పల దగ్గర సౌండ్ వస్తుంది సార్. దీనివల్ల యూరిక్ యాసిడ్ వల్ల వస్తుందా, లేకపోతే దీనివల్ల ప్రాబ్లం ఏంటి అని? లేదండి సార్, అది మోకాళ్ళ అరుగుదల ఉంటుంది, ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. ఆస్టియోఆర్థరైటిస్ స్టేజ్ 2, స్టేజ్ 3లో అలా సౌండ్ వస్తుంది, దాన్ని క్రెపెటస్ అంటాం. సో మోకాలు చిప్ప కింద భాగంలో మనకు అరుగుదల అయినప్పుడు ఆ రకంగా సౌండ్ వస్తుంది. ఒకసారి ఎక్స్రే తీసుకుంటే మనకు ఐడియా వస్తుంది సార్ ట్రీట్మెంట్ ఏంది, ఏం చేయాలి అని. కామారెడ్డి నుంచి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, హలో నమస్తే, చెప్పండి. నమస్తే అండి, నేను శ్రీకాంత్ అండి. మా మదర్కి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉందండి. ఓకే, చెప్పండి సార్ శ్రీకాంత్ గారు. నియర్లీ 10 years గా ఉంది. టాబ్లెట్స్ యూజ్ చేస్తే అవి స్టెరాయిడ్స్ అవి ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇలా మా మదర్ కి రీసెంట్ గా ఒక 3 years బ్యాక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆపరేషన్ అయితే చెప్పారు. అవి యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అవుతామని. ఓకే. సో ఇప్పుడు అంటే మా మదర్ ఇప్పుడు అయినా అవే యూజ్ చేస్తున్నారు, అవే టాబ్లెట్స్. ఓకే. దానికి ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ ఉందా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా? ఎలా అంటే మా మదర్ కి ఇప్పుడు మోషన్స్ కి వెళ్ళడానికి కూడా కూర్చోవడానికి లేవడానికి రాదు. ఓకే. ఏజ్ 47 మా మదర్ది. ఓకే. సో ఏదైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి వన్ ఆఫ్ ద మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి స్టెరాయిడ్స్ కూడా ఉంటాయండి. దాన్ని డిఎంఆర్డేస్ అంటాం, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ అవి. సో వాటిలో స్టెరాయిడ్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ట్రీట్మెంట్ వాడాలి. కానీ మనం ఎవ్రీ 3 to 6 months ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. మనం తీసుకునే మెడిసిన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లివర్ పైన కానీ కిడ్నీ పైన కానీ అవన్నీ చూసుకుంటూ కంట్రోల్ చేసుకోవాలండి.
బట్ రుమటాయిడ్లో అది కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. కీళ్ళ అరుగుదలకు గురవుతున్నప్పుడు మీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎలా ట్రై చేస్తారు? నేను యాజ్ ఐ టోల్డ్ యూ, అంటే మీ ఇందాక చెప్పినట్టు ఎక్స్రే తీస్తామండి. వెన్ పేషెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఎక్స్రే తీస్తాము. ఆ ఎక్స్రేలో వీళ్ళు డయాగ్నోస్ అంటే ఏ స్టేజ్లో ఉన్నాడు పేషెంట్, స్టేజ్ 1, 2, 3 or 4 అని. యూజువల్లీ స్టేజ్ 1లో అయితే మనం ఓన్లీ ఫిజియోథెరపీ సరిపోతుందండి. అంటే తొడ కండరాల ఎక్సర్సైజ్ అంటే క్వాడ్రిసెప్స్ అంటాం, తొడ కండరాన్ని క్వాడ్రిసెప్స్ అంటాము. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొన్ని డూస్ అండ్ డోంట్స్ అంటే కొన్ని జాగ్రత్తలు చెప్తాం. లైక్ స్టెప్స్ ఎక్కి దిగడము, కింద కూర్చోవడం కొద్ది తగ్గించండి అని. స్టేజ్ 2లో అదే గ్యాప్ అనేది కొద్ది తగ్గుతూ వస్తుంది, దాన్ని స్టేజ్ 2 అంటాము. వాటిలో అయితే ఈ ఎక్సర్సైజ్తో పాటు కొల్లాజన్ అనేది అంటే లిగమెంట్ బలం చేకూర్చే కొల్లాజన్ కానీ గ్లూకోజమైన్స్ కానీ టాబ్లెట్స్ వాడుతూ జాగ్రత్తలు కూడా. 3 and 4లో ఏమొస్తుందంటే బోన్ ఆన్ బోన్ అంటాం. అంటే ఒక ఎముక పైన ఎముక రావడం, కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోయి ఎముక పైన ఎముక రావడము. ఈ స్టేజ్లో మనము నొప్పిని వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి యూజువల్లీ పేషెంట్ చెప్పాలండి. తనకు ప్రతిరోజు నొప్పి బిల్ల వేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే నా పనులు నేను చేసుకోలేకున్నాను అలా అంటూ ఉన్నప్పుడే సర్జరీ అడ్వైజ్ చేస్తాం. ఆర్ స్టేజ్ 3లో ఉన్నా కూడా ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ జస్ట్ గ్లూకోజమైన్స్ కానీ కొల్లాజన్ టాబ్లెట్స్ అంటే విల్ జస్ట్ డిలే ద సర్జరీ. లతా గారు కాల్ చేద్దాం. లతా గారు. మేడం. హలో. హలో లతా గారు. నమస్తే మ్యామ్. నమస్తే, చెప్పండి అమ్మా. నమస్తే సార్. సార్, ఈ మోకాలు నొప్పి రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు సార్? అంటే ఏ వయసు వాళ్ళకమ్మా? అంటే మామూలుగా ఇప్పుడు మీరు చెప్పారు కదా, అదే ఇక్కడ 40 అబోవ్ అయిపోయిన తర్వాత మోకాలు నొప్పి స్టార్ట్ అవుతుందని చెప్పారు కదా లేడీస్ లో. అవును. అది వచ్చి మామూలుగా అలాంటి అంటే మోకాలు నొప్పి రాకుండా ముందు జాగ్రత్తగా ఎలాంటివి తీసుకోమంటారు? నొప్పి, ఈ మోకాలు నొప్పి ఆర్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది వయసు పరంగా వచ్చే మార్పులమ్మా. మనం అంటే దానికి నివారణ మార్గాలు అంటే బరువు పెరగకుండా చూసుకోవడము. ఆ ఏజ్లో మెనోపాజ్ వచ్చేటప్పుడు హార్మోన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు యూజువల్లీ గైనకాలజిస్ట్. తర్వాత కాల్షియం టాబ్లెట్స్, ఎముకల బలాన్ని ఇచ్చే కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలి. తర్వాత కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. అంటే కింద కూర్చోవడము, స్టెప్స్ ఎక్కి దిగడము, ఇండియన్ టాయిలెట్ లాగా స్క్వాటింగ్ అంటాం, అవి కొద్దిగా తగ్గించుకుంటే మోకాల పైన ఒత్తిడి అనేది తగ్గుతుంది. సత్యనారాయణ గారు. ఫుడ్ పరంగా అయితే కాల్షియం డైట్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలమ్మా. పాలకు సంబంధించిన అన్ని లైక్ పెరుగు, పన్నీర్ లాంటిది, తర్వాత ఆకుకూరలు, వైట్ ఎగ్స్, తర్వాత రాగి మాల్ట్, ఇటువంటివి ఎక్కువ తీసుకుంటే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటే బెటర్ అన్న. ఎక్సర్సైజ్ ఇవన్నీ అయితే ఇక మస్ట్ అండి. వాకింగ్ లాంటి. వాకింగ్. నెక్స్ట్ కాల్ చేద్దామండి. సత్యనారాయణ గారు. హలో. చెప్పండి. నమస్తే, చెప్పండి. వైజాగ్ అండి. వైజాగ్. చెప్పండి సత్యనారాయణ గారు. డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి సార్. అదేనండి, జబ్బు దగ్గర ఆపరేషన్ చేశారు. ఎవరు సార్? జబ్బు దగ్గర ఆపరేషన్ చేశారండి. అది ఫిజియోథెరపీ చేస్తున్నాను, మూమెంట్ బాగుంటుంది అన్నారు. ఓకే, చెప్పండి సార్. జబ్బు దగ్గర ఇప్పుడు ఏమైంది, మీ ప్రాబ్లం చెప్పండి సార్. సత్యనారాయణ గారు, మీ క్వశ్చన్ క్లియర్గా లేదు. మీరు ఫిజియోథెరపీ చేస్తున్నారా అని అంటున్నారు, మీ క్వశ్చన్ క్లియర్గా లేదు. ఓకే, ఈ సర్జరీ అంటే మీరు తర్వాత ఫిజియో అన్నారు, తర్వాత సప్లిమెంట్స్ ఒకటి ట్రై చేస్తుంటారు, తర్వాత కొంతకాలం పెయిన్ కిల్లర్స్, ఇంజెక్షన్స్. సెకండ్ స్టేజ్లో మనము పిఆర్పి ఇంజెక్షన్స్ అని వచ్చాయండి. పిఆర్పి అంటే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా అనేది మన బ్లడ్ తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి అందులో వచ్చే కణాలని మళ్ళీ నీ జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తాం, దాన్ని పిఆర్పి టెక్నిక్ అంటాము. దాంతోపాటు ఈ జెల్ కూడా ఇంజెక్ట్ చేస్తాం నీ జాయింట్లోకి, లైక్ విస్కస్ జెల్ ఉంటుంది, లైక్ గుజ్జు పెరిగే టాబ్లెట్స్ ఉంటాయి కదా, అలాగే జెల్ ఉంటుంది. సో ఆ జెల్ అనేది పిఆర్పి అనేది స్టేజ్ 2లో, స్టేజ్ 3లో కూడా మనం ఆఫర్ చేయొచ్చు. దాంతో కూడా చాలా రిలీఫ్ ఉంటుందండి. కాల్ చేద్దామండి. నాగరాజు గారు. సార్ మేడం నమస్తే, చెప్పండి. సార్ ఒకసారి లైన్ నమస్తే అండి, చెప్పండి సార్. సార్ చెప్పండి. హలో, చెప్పండి సార్. చెప్పండి, వినపడుతుంది. నాగరాజు గారు, మీ క్వశ్చన్ అడగండి ఫాస్ట్ గా. సార్ నాకు బోత్ సైడ్ హిప్ రీప్లేస్మెంట్ చెప్పారు సార్ డాక్టర్ గారు. అయితే లాస్ట్ 1 year హలో చెప్పండి సార్, వింటున్నా. 1 year ఏమో బ్యాక్ రైట్ సైడ్ హిప్ రీప్లేస్మెంట్ చేశారు సార్ నాకు. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చేయాలని చెప్పారు అనమాట. కానీ రైట్ సైడ్ ది అంటే నొప్పి మామూలుగా ఉంటుంది సార్ నాకు.
నొప్పి వస్తుంది. ఓకే. ఆ, ఎక్సర్సైజ్ అవి ట్రీట్మెంట్ ఇప్పుడు 1.5 year అవుతుంది సార్ కొంచెం. ఓకే. ఫిజియోథెరపీ అవి చేశారా సార్? ఎక్సర్సైజులు బాగా చేస్తున్నారా? సార్ ఎక్సర్సైజులు చేస్తున్నారా బాగా? ఎక్సర్సైజ్ ఏం చేయలేదు సార్, అంటే నాకు పెయిన్ వస్తుందని భయంకి చేయట్లేదు సార్. చేయాలి సార్, చేయాలి. యూజువల్లీ మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అయి ఉంటుంది ఆపరేషన్ చేసిన తర్వాత. బట్ కండరాల్లో ఉన్న వీక్నెస్ అనేది పోవాలంటే ఎక్సర్సైజులు చేయాలి సార్. దానివల్లనే పెయిన్ వస్తుంది మీకు. ఒకసారి ఒక ఫిజియోథెరపీని కన్సల్ట్ అయ్యి ఎక్సర్సైజులు నేర్చుకొని రెగ్యులర్గా మీరే చేయండి సార్. ఒంగోలు నుంచి అరుణకుమారి గారు. అరుణకుమారి గారు హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, చెప్పండి. అరుణకుమార్ గారు క్వశ్చన్ అడగండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. నాకు 62 years అండి. ఈ మధ్య మోకాలు నొప్పుకుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొంచెం ఆస్టియోపోరోసిస్ వచ్చిందన్నారు. ఓకే, చెప్పండి అమ్మా. అయితే నేను కొంచెం కాల్షియం అవన్నీ వాడుతూ ఎక్సర్సైజ్ చేస్తుంటే తగ్గిందండి. అయితే నేను యోగా చేస్తానండి, రోజు 1 hour కింద కూర్చొని యోగా చేయొచ్చా అండి? అవాయిడ్ చేయడం బెటర్ అమ్మా ఈ ఏజ్ లో. యోగా లాంటివి అవాయిడ్ చేయడం బెటరు. ఆసన అంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటాం కదా, శ్వాసకు సంబంధించిన అవి చేసుకోవచ్చు. కింద కూర్చునేవి తగ్గిస్తేనే మంచిది. అంటే వజ్రాసనం, పద్మాసనం ఇలాంటివి వేయకుండా ఉంటేనే మంచిదండి. ఓకే. మామూలుగా కింద కూర్చొని సింపుల్ ఎక్సర్సైజెస్ అట్లాంటివి చేయొచ్చు అంటారా? స్ట్రెచింగ్ లాంటివి చేయొచ్చు, కానీ ఎక్కువసేపు కింద కూర్చున్నప్పుడు మన బాడీ వెయిట్ ఇంటూ 5 times ద లోడ్ మోకాల పైన పడుతుందండి. సో ఇది రిపీటెడ్గా చేస్తుంటే కంపల్సరీగా ఆల్రెడీ అరిగిన జాయింట్ ఇంకా ఎక్కువ అరిగే అవకాశం ఉంటుంది. అంటే కూర్చొని లెగిసే సూర్య నమస్కారాలు అట్లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. వాకింగ్ చేయడం సజెస్టబుల్. వాకింగ్ ప్లెయిన్ సర్ఫేస్ పైన వాకింగ్ బాగా చేయొచ్చండి. ఈవెన్ మనం స్విమ్మింగ్ అంటాము, తర్వాత థ్రెడ్మిల్ పైన అప్ టు 6 స్పీడ్ వరకు కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. ఇంజెక్షన్స్ అంటుంటారు మీరు, పిఆర్పి ట్రీట్మెంట్ 2nd stage వరకు ఓకే అన్నారు. అంటే దాంతో ఎంతవరకు మేనేజ్ చేయొచ్చు? ఇంజెక్షన్స్ అంటే మరి ఇదేనా, ఇంకేమైనా సమ్మదర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందా? యూజువల్లీ ఇంజెక్షన్స్ ఈ 2 ఇస్తామండి. కొన్ని స్టిరాయిడ్స్ కూడా చెప్తుంటారు కానీ బట్ దట్స్ నాట్ అడ్వైజబుల్. స్టిరాయిడ్స్ అనేది ఇవ్వకూడదు, జాయింట్ని మోర్ డ్యామేజ్ చేస్తుంది. బట్ కొన్ని రిమోట్ ఏరియాస్లో ఇస్తారు. బట్ దట్ ఆ పీరియడ్ ఆఫ్ స్టిరాయిడ్స్తో బట్ లాంగ్ రన్లో డ్యామేజ్ అవుతుంది. సో దట్ ఈస్ స్టిరాయిడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. బట్ ఈ జెల్ ఇంక్రీజ్ చేసే విస్కస్ జెల్ అనేది ఇవ్వచ్చు, తర్వాత పిఆర్పి అనేది కూడా ఇవ్వచ్చు. తిరుపతి నుంచి భారతి గారు. భారతి గారు హలో, నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, మోకాలు కుడికాలు ఎక్కువగా పెయిన్ ఉంది మేడం. మీ ఏజ్ ఎంత అండి? చెప్పండి అమ్మా. నా ఏజ్ 48 మేడం. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా? సార్ నాకు ఒక 2 years బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది సార్. అప్పుడు 3 months వాడితే అది మోకాల్లో గుజ్జు అయిపోయింది. అది గుజ్జు టాబ్లెట్స్ వాడాలని ఇచ్చినారు సార్. ఇప్పుడు ఒక 1 month గా మరీ ఎక్కువగా ఉంది సార్. అదే మా ఎక్స్రే అది తీసారమ్మా? ఎక్స్రే చేయించారా? అది రీప్లేస్మెంట్ ఏం చేయలేదు సార్. ఎక్స్రే తీస్తే ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది అని చెప్పి నిన్నలే మొన్న అన్నారు సార్. అవునమ్మా. అది ఫస్ట్ స్టేజ్ అన్నారు సార్. అదంటే ఫస్ట్ స్టేజ్ అంటే అదేమన్నా మళ్ళీ ఎట్లా ఆహారం ఏమన్నా తీసుకోవచ్చా? ఈ స్టేజ్ లో ముఖ్యంగా ఎక్సర్సైజ్లు ఎక్కువ చేయాలమ్మా. మీరు తొడ కండరాల ఎక్సర్సైజ్లు మీ డాక్టర్ గారు చెప్పింటారు. అది ఆ ఎక్సర్సైజెస్ అనేవి ఉదయం అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట తప్పకుండా చేస్తూ ఆ గుజ్జు పెరిగే టాబ్లెట్స్ మీకు చెప్పారు కదా, అవి ఇంకో 3 months కూడా వాడండి, ఇబ్బంది ఉండదు. రామరెడ్డి గారు కాల్. రామరెడ్డి గారు చెప్పండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి రామరెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్. నా పాదాలు నడుస్తుంటే ముళ్ళ మీద నడుస్తుంటుంది, యమనొప్పులు పాదాలు, 2 పాదాలు కూడా యమనొప్పులు. నమస్తే సార్. ఏ టైంలో ఎక్కువ ఉంటాయండి ఆ నొప్పులు? యమనొప్పులు అండి నడుస్తుంటే. ఓకే. వాస్తుంటాయి కూడా. ఓకే. అపోలోలో చూపించుకుంటే అడిగినాయి, పాదాలు అడిగినాయి అన్నారు. పాదాలు అడిగినాయి అన్నారు. మీకు పాదాలు అరిగినాయి అన్నారు. షుగర్ లాంటి ఏమన్నా ఉందా సార్? షుగర్ కానీ? షుగర్ బీపీ ఉంది. ఓకే, ఓకే సార్. ఓకే. సో యూజువల్లీ షుగర్ ఉన్న వాళ్ళలో ఇది పెరిఫరల్ న్యూరోపతి అంటాం సార్. కాళ్ళల్లో మంటలు రావడము, సూదులు గుచ్చుకున్నట్టు ఉండడం, ఇది పెరిఫరల్ న్యూరోపతి.
షుగర్ చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళలో వస్తుంటుంది. దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడితే సరిపోతుంది సార్. తర్వాత పాదం సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి, అవి రెగ్యులర్గా చేసుకుంటే ఆ నొప్పి అనేది కంట్రోల్లోకి వస్తుంది సార్. ఓకే, సర్జరీ అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటండి? లేటెస్ట్ టెక్నిక్స్ అంటే ఇంతకుముందు చేసే పెద్ద స్కార్ లేకుండా ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది వచ్చిందండి. ఇంతకుముందు 6 to 8 ఇంచ్ స్కార్ ఉండేది నీ పైన, ఆ ఘాటు పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు చిన్న ఇన్సిషన్ అంటే అప్ టు 4 ఇంచ్ స్కార్తోనే చేసేది. తొడ కండరాన్ని కట్ చేసి ఇంతకుముందు వెళ్ళే సర్జరీ అది. ఇప్పుడు అది స్పేరింగ్ అంటాం, క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ సర్జరీ. సో వీటి వల్ల ఏమవుతుందంటే స్కార్ తక్కువ ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది, తొందరగా లేచి నడవగలరు. ప్లస్ 10 days ఆర్ మ్యాక్సిమం 2 weeksలో వాళ్ళు పట్టుకున్న వాకర్ కానీ స్టిక్ కానీ తీసేసి ఏం లేకుండా నడవగలరు అండి. అంటే వాళ్ళ డిపెండెన్సీ లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం 2 to 3 weeksలో సాధ్యమంటారా? 3 weeks, 3 to 4 weeks అండి. 3 to 4 weeks వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు, ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. yes. సర్జరీ పోస్ట్ సర్జరీ ఎంత ముందు కంటే లిమిటేషన్స్ ఎలాంటివి ఉంటాయి అంటారు? యాక్చువల్లీ సర్జరీ అయిన డే 1 నుంచే స్టార్ట్ చేస్తామండి. మొబిలైజేషన్ అంటే పేషెంట్తో నడిపించడము. బట్ 1 week to 2 weeks వాళ్ళు వాకర్ అనేది వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ తొడ కండరాన్ని కట్ చేసి జాయింట్ ఓపెన్ చేస్తాం కాబట్టి ఆ కండరం వీక్ ఉంటుందండి. వాళ్ళు ఏదో ఒక సపోర్ట్ అవసరం ఆ పీరియడ్ ఆఫ్ టైం, ఆ కండ హీల్ అయ్యేంత వరకు, దట్ ఈస్ 2 weeks. తర్వాత వాళ్ళు నిదానంగా వాకర్ తీసేసి నడవడం స్టార్ట్ చేయొచ్చు. అంటే డే 1 నుంచే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది అంటారు? ఎస్, అబ్జల్యూట్లీ అండి. వాళ్ళు యాక్టివ్గా ఉండి వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే ఈ సపోర్ట్ అనేది వాకర్ కానీ కేన్ కానీ తీసేసి ఫ్రీగా నడవచ్చు. ఓకే, అంటే సిద్ధార్థ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇప్పుడు ఈ లేటెస్ట్ టెక్నిక్స్తో చిన్న కొత్తతో చేసే సర్జరీసే చేస్తున్నామండి, చిన్న కొత్తతో. ఓకేనండి డాక్టర్ రంగనాథ్ రెడ్డి గారు, థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. మోకాళ్ళ నొప్పుల్లో అనేక రకాలు అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ అనేక రకాలుగా ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ వయసుతో పాటు వచ్చే కీళ్ళ అరుగుదల సమస్యలు ఎక్కువగా చూస్తుంటామని, లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఫిజియోథెరపీ తోటి మేనేజ్ కానప్పుడు పీఆర్పీ ట్రీట్మెంట్ ట్రై చేసి అది కూడా సరైన రిజల్ట్స్ ఇవ్వకపోతే అప్పుడు సర్జరీ ప్లాన్ చేస్తారని, నవేడేస్ లేటెస్ట్ టెక్నిక్స్తో చాలా చిన్న కోతతో ఇమీడియట్ 2 to 3 weeksలోనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లుగా సర్జరీ చేయగలుగుతున్నారని, నీ రీప్లేస్మెంట్ చేయగలుగుతున్నారని సిద్ధార్థ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రంగనాథ్ రెడ్డి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.